ఇప్పటి వరకు అండి ఒక ప్రీమియర్ షోకి ఒక ఆడియన్స్ ఒక ఆయన మెసేజ్ చేశాడు. 6కి పడాల్సిన ప్రీమియర్ షో కాకినాడలో, అది 10కి ఎప్పుడో పడింది. 3-4 అవర్స్ నాకు ఇంత లేట్ అయింది మీ వల్ల ఎంతమంది జనాలు వేసి తిట్టాడు మెసేజ్లో. 10కి షో చూసి 12కో 1కో అయింది షో. 1కి మెసేజ్ చేసాడు, సూపర్ బ్రో హిలేరియస్ పడి నవ్వుకుని పెద్ద మెసేజ్ పెట్టాడు. ఆయనే తిట్టినాడే. అంతసేపు వెయిట్ చేసుకుని సినిమా చూసి అంత సాటిస్ఫై అయ్యాడు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. అంత ఇబ్బంది పడి కూడా సినిమా నచ్చింది. ఇప్పటివరకు మౌలి గారిలో మేము కామిక్ రోల్స్ చూసామని కూడా. కామిక్ అంటే నాకు కంప్లీట్ కామిక్, ఇట్స్ న్యాచురాలిటీ చూసాము. ఫర్దర్గా ఈ రకంగానే ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ యూఆర్ సంథింగ్ ప్లానింగ్ లవర్ బాయ్లా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా అదే అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేసేది మమ్మల్ని ఒక లవర్ బాయ్లో, ఒక చాక్లెట్ బాయ్లో చూడాలనే రకంగా ప్రొజెక్ట్ చేస్తుంటారు. కాబట్టి నెక్స్ట్ ఏమైనా మారుతారా మీరు? ఏం లేదండి, మంచి అదే చెప్తున్నా కదా, స్క్రిప్ట్ బాగుంటే ఏదైనా ఎనీ జానర్ చేస్తా. ఓకే. యా. జయకృష్ణ గారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మూవీస్? అంటే మీరు ఉప్పెన్లో అల్టిమేట్, నాకు తెలిసి అంతకంటే ముందు కూడా చాలా సినిమాస్లో చేశారు కదా. ఉప్పెన ఫస్ట్, ఇది సెకండ్. ఇప్పుడు అంటే చేసిండే కొన్ని, ఇంకా అది తెలీదు. ఉప్పెన్లో కూడా మంచి రికగ్నైజింగ్ క్యారెక్టర్ ఉంది కదా, హీరో ఆపర్చునిటీ ఉంటుంది. అది నేను అప్పుడు టిక్ టాక్ చేసిండే, సో అప్పుడే తీసుకున్నారు వాళ్ళు. మీకు ఇంట్రెస్ట్ ఉండేనా అంటే ఆర్టిస్ట్? లేదు, అంటే అప్పుడు నాకు మూవీస్ గురించి నాకు కూడా ఎక్కువ తెలీదు. సో అప్పుడు నేను ఇంటర్ క్రికెట్ ఆడుకుంటా అట్లనే ఉంటే నార్మల్ నాకు కాలికి దెబ్బ తాకినప్పుడు నార్మల్గా వీడియో తీసి 6 months రెస్ట్ తీసుకోండి ఇంట్లో. సో ఆ టైంలో టిక్ టాక్ ఓపెన్ చేసి ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా బుచ్చిబాబు అన్న చూసి కాంటాక్ట్ అయ్యి నన్ను పిలిచాడు. సో ఆ 6 months వీడియో చేసిన అంతే. దాని తర్వాత బుచ్చిబాబు అన్న పిలిచి ఇంకా అన్నీ నేర్పించిండు. నాకేం తెలీదు కెమెరా ఫేసింగ్ ఎట్లా, ఆడిషన్ ఎట్లా తీసుకుంటారు ఏం తెలీదు. మొత్తం కూర్చోబెట్టి చూపెట్టి ఎట్లెట్లుంటుంది అంతా. సో అక్కడి నుంచి నాకు ఏజ్ అండ్ గేజ్ డజంట్ మ్యాటర్, ఓన్లీ ఇఫ్ కంటెంట్ దేర్ అన్నట్టుగా మీరు ప్రూవ్ చేస్తున్నారు. నిజంగా ఇదైతే అల్టిమేట్. ఇది ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. యూఆర్ లోకల్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, జీరో ఎక్స్పీరియన్స్తో మీరు స్టార్ట్ చేశారు. ఓన్లీ మల్టీ టాస్కింగ్తో ఆయన కూడా అల్టిమేట్ సక్సెస్ అయ్యారు. జయకృష్ణ చెప్తున్న మాటలు చూస్తుంటే మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, ఆపర్చునిటీ తనంతట తానే వస్తుంది. ఏజ్ గేజ్ డజంట్ మ్యాటర్. నాకు తెలిసి మౌలిగా ఒక 30 ఉంటాయా, 30-35? బ్రో 24 బ్రో, నేను 2001 బార్న్. మౌలి గారికి 24 అంటే ఏజ్ నాకైతే నమ్మశక్యంగా లేదు. నిజమండి. అవునా? యూఆర్ జస్ట్ 24? అవునండి, 2001 బార్న్. అల్టిమేట్. అంటే రేపటి రోజున మేమంతా మేము ఆలోచన చేసినామో అవన్నీ కూడా ఇట్లా వైప్అవుట్ అయిపోతాయేమో. సో చాలా పెద్ద ఏజ్ కావచ్చు, ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు, ఇంత యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నాను. అందుకే ఏజ్ అనే మీ వయసు చూసో లేకుంటే ఫిజిక్స్ చూసే కాదు, ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు, ఇంత స్క్రిప్ట్ చేస్తున్నాడు, చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు వచ్చినాయి కదా. 24లో 2 సినిమాలు హిట్ చేసినామంటే యూ ఆర్ సంథింగ్ లైక్. సో నెక్స్ట్ ఏముండబోతోంది? నెక్స్ట్ వాట్ డూ వి ఎక్స్పెక్ట్? ఇంకా ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాం? ఏం లేదండి, జనాలు పెట్టే ప్రతి రూపాయికి ఎంటర్టైన్మెంట్ వచ్చేలాగా ఉండాలి స్క్రిప్ట్. అండ్ స్క్రిప్ట్లో కొత్తదనం ఉండాలి. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా ఎంటర్టైన్ అయ్యాం, మా పైసలకు వర్త్ అనే స్క్రిప్ట్లే చేస్తాం. వాట్ అబౌట్ లిటిల్ హార్ట్స్ ఎట్లా ఉంది, ఎట్లా ఉంటుంది? అంటే నేను ఇంతవరకు చూడలేదు, నిన్నే అయింది కాబట్టి వాళ్ళ మొత్తం హడావిడి గణేష్ నిమజ్జనోత్సవాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రేపు వెళ్ళి ఫస్ట్ మీ సినిమా చూస్తాను నేను. సో ఎట్లా ఉంటుంది? లిటిల్ హార్ట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? లిటిల్ హార్ట్స్ ఒక మంచి క్యూట్ రామ్ కామ్ అండి. ఇలాంటి లైట్ హార్టెడ్ సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి తెలుగులో. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుంటారు, మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా పక్కా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. పక్కా వెళ్ళండి. రైట్. మీరేం చెప్తారు డైరెక్టర్ గారు? మీకు 2 hours 3 minutes సినిమా లెంత్ అండి. మౌలి నవ్విస్తాడు, జయకృష్ణ నవ్విస్తాడు, కంచి గారు నవ్విస్తారు, మన రాజు గారు నవ్విస్తారు. సినిమా సెకండ్ హాఫ్ అయితే నవ్వుతూనే ఉంటారు. ఇది యూ కెన్ సీ, ఎవరైనా ఇదే చెప్తారు, సెకండ్ హాఫ్ నవ్వుతూనే ఉన్నాం, ప్రశాంతంగా మర్చిపోయి అన్నీ మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాని. మనకున్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మీకు 2 hours అయితే మర్చిపోతారు, మీ కష్టాలను అయితే మర్చిపోయి సైనిక్పురి సినిమా జరిగే సైనిక్పురి వాయుపుల్లో జరిగే స్టోరీ. సో అక్కడికి వెళ్తారు, యూ విల్ ఎంజాయ్ దట్ ఫిల్మ్, దేర్ ఎక్స్పీరియన్సెస్. సో ఫస్ట్ మూవీ ఎట్లా ఉంది, ఎట్లా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు? వాట్ యువర్ నెక్స్ట్ కాంప్లిమెంట్స్ ఎట్లా వస్తున్నాయి? ఒక అంటే అనుకోని ఒక ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎక్స్పీరియన్స్తో అల్టిమేట్ సక్సెస్ సాధించారు కాబట్టి ఎట్లా ఉంది ఫ్యామిలీలో కానీ లేకుంటే బయట ఫ్రెండ్స్ సర్కిల్లో?
మా ఫ్యామిలీ వాళ్ళు వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే మా డాడీ ఒకసారి ఫస్ట్ సెట్కి వచ్చి మా డాడీ సెకండ్ డే సెట్కి వచ్చిండు. మా డాడీ వచ్చి మౌలికి ఆదిత్యకి చెప్పారు, ఎప్పుడో 30 ఏళ్ళ ముందు మా డాడీ సెట్కి వచ్చాను నేను, మళ్ళీ వీడి సెట్కి వస్తున్నాను అని. వీళ్ళ తాతగారు పెద్ద డైరెక్టర్ అండి. ఎన్టీఆర్ ఆరాధన మూవీ తీసింది వీళ్ళ తాతగారు, సీనియర్ ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ 25 ఫిల్మ్స్ వర్క్ చేశారు, కృష్ణ గారితో అందరితో చేశారు. సో యా అది మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ కలెక్షన్స్ కానీ హిట్ కానీ హౌస్ఫుల్స్ కానీ మై డాడీ సూపర్ హ్యాపీ, మై మామ్ is సూపర్ హ్యాపీ. బయట బెస్ట్ కాంప్లిమెంట్స్ మీ దానికి అనిల్ రావు ఇప్పుడు వచ్చినట్టు నాకు ఆయన ఇంకా చూడలేదు ఫిలిం, ఆయన చూస్తారు ఈ వీకెండ్ లోపల చూస్తారు. ఆయన చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూస్తున్నారు, వాళ్ళకి క్యూబ్ యాక్సెస్ పంపించాము. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే బన్నీవాస్ గారు నిన్న మేము కూర్చొని అంతా అయిపోయిన తర్వాత టాక్ అంతా వచ్చింది, బాగా కాపాడేవయ్యా సినిమాని, ఫస్ట్ ప్రొడక్షన్ మా ఫస్ట్ అవుటింగ్ బన్నీవాస్ వర్క్స్ నుంచి ఫస్ట్ అవుటింగ్ మీదే వేసాము, ఫస్ట్ సినిమా ఏమవుతుందంటే టెన్షన్ అంటే 1 month బ్యాక్ మా ఇద్దరితో మాట్లాడినప్పుడు రఫ్ కట్ చూసినప్పుడు వెరీ కాన్ఫిడెంట్, కానీ అందరికీ ఒక కరెక్ట్ రిలీజ్ ముందు ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అది ఉంటుంది కదా, భయపడ్డారు ఆయన కూడా, ఎలా ఉంటుంది చిన్న సినిమా మనది, మిగతా జనాలు ఎలా చూస్తారని. బట్ కాపాడేరయ్యా, మంచిగా అనిపించింది. అది నెక్స్ట్ ఏం ఉన్నాయి ప్రాజెక్ట్స్? నెక్స్ట్ నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉందండి, అది బౌండ్ స్క్రిప్టే ఉంది. లవ్ స్టోరీ ఉందా, సినిమా లవ్ స్టోరీ ఉందా? రెండు ఉన్నాయండి. చెప్పాల్సింది రెండు అని కాదు, బట్ యా ఇది కూడా మన స్టోరీ, ఇది కూడా మన ఓన్ స్టోరీ. 50% ఎగ్జాజరేటెడ్, మన ఎగ్జాజరేటెడ్ స్టోరీ, నాట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పీరియన్స్ చేసింది కొంత. ఇప్పుడు సినిమాలో ఐ డోంట్ వాంట్ టు నో ఇప్పుడు రియల్ లైఫ్ స్టోరీ ఎవరిది లవ్ స్టోరీ. ఓన్లీ దా జయకృష్ణ సాయి మార్తా అంట. హీరో ఐ మీన్ మౌలిది రాజీవ్ గారి కాంబినేషన్ ఉందా, అది యాజ్ ఇట్ ఈస్ నాది మా ఫాదర్ కాంబినేషన్, సేమ్ డిట్టో. హీరోయిన్ ఉన్నది కొన్ని కన్వర్జేషన్లు, కొంచెం సెటప్, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆల్మోస్ట్ ద సేమ్, బట్ యా కొంచెం ఎగ్జాజరేటెడ్. ఈ సినిమాలో ఫైనల్ గా లవ్ సక్సెస్ అయిందా కాలేదా? మీరు అది సినిమాలో చూడాలండి. సినిమాలో చూడాలి. మీ లవ్ సక్సెస్ అయిందా లేదా తెలిసిపోయింది కదా. లేదా అవ్వలేదండి. అవునా? ఏం కాదు, పర్లేదు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఇట్లాంటి టెన్షన్స్ ఉంటే ఇంత క్రియేటివ్ గా రాయకపోతుండేమో నువ్వు. అవును, సక్సెస్ అయి ఉంటే రాయిపోయాడేమో. సక్సెస్ మంచిగా ఉన్నప్పుడే రాసేసిన స్టోరీ. అప్పుడే రాసిన. ఓకే జయకృష్ణ, నీకేమన్నా లవ్ స్టోరీ ఇట్లాంటిది? నన్ను చూస్తేనే పిల్లలు వెళ్ళిపోతారు. నిన్ను చూస్తే పిల్లలు వెళ్ళిపోతారు, నాకే లేరు, గర్ల్ ఫ్రెండ్ ఏమి ఉండదు. అట్లా ఎందుకు అనుకుంటున్నాను? అదే అలా చెప్తాడండి, బయట మీకు తెలియదు. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాడంటే ఏముండదు. ఇద్దరు అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇద్దరు కావాలన్నట్టు చెప్పేస్తున్నాడు అంతే. ఆటగాళ్ళు ఇద్దరు మెయిన్ ఆటగాళ్ళ నుంచి పెద్ద ఆటగాళ్ళు చెప్తున్నారు. రైట్. ఈ సినిమా నుంచి ఒక మంచి డైలాగ్ అండి, అది చెప్తే బాగుంటుంది. నీకు నచ్చింది డైలాగ్? ఎండింగ్ సినిమా ఎండింగ్ బయటలో వెళ్తుంది, అది చెప్తాడు. ఈ సినిమా బాగుందని మీకు తెలిసినా కూడా మీరు వెళ్ళకపోతే మీ మీద ఒట్టే. డైలాగా? సినిమా క్లైమాక్స్ డైలాగ్ మౌలి. ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వస్తే మీ మీద ఒట్టే. నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా మళ్ళీ ఎవరు రివ్యూ చేయకుండా చేశారు అయితే. సో నెక్స్ట్ మీ కాంబోలో ఉండబోతుందా? బికాజ్ ఎందుకంటే యంగ్ హీరోస్ లాగా కనబడుతున్నారు. నువ్వు యాక్టర్ కావాలని వచ్చిన ఒక డైరెక్టర్ అని సక్సెస్ఫుల్గా ఉంది. ఒక కామన్ సిచ్యువేషన్ నుంచి ముగ్గురు ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఒక స్టార్డమ్, లిటిల్ హార్ట్స్ అల్టిమేట్ సక్సెస్ ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ రియాక్షన్ ఉంది. డెఫినెట్గా రేపు అయితే నేను వెళ్తాను. నేను మేబీ ఏముంటావు చూడాలి వచ్చిన తర్వాత రేపు, కానీ సరే రేపు 100% సినిమా చూస్తాను నేను. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ముగ్గురు కాంబోలు ఇంకేమైనా వచ్చే అవకాశం? ఎందుకంటే వన్స్ ఒకసారి స్ట్రీమ్ లైన్ స్టార్ట్ అయింది అని అంటే ఈ ఫ్రెండ్షిప్ ఫర్దర్గా వెళ్తూ ఉంటుంది. చిన్న సినిమానే కానీ బిగ్గెస్ట్ హిట్స్ వస్తున్నాయి కాబట్టి ఎట్లా ఉంటుంది? నేను చెప్పాను నెక్స్ట్ ఓన్లీ స్టార్ హీరోస్తో చేస్తా అంటున్నానండి. అలాగని కాదు, నాకు యాక్టింగ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్లీ, కానీ కాన్ఫిడెన్స్ ఇంకా లేదు. డూ యు వాంట్ బికమ్ ఏ మాస్ హీరో కావాలనుకుంటున్నా, ఒక రొమాంటిక్ హీరో కావాలనుకుంటున్నా? అలాగేం లేదు. నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి, ఇలాంటి లైట్ హార్టెడ్ ఫ్యామిలీ స్టోరీస్ ఇట్లాంటివి ఉన్నాయి. వెరీ రూటెడ్ డ్రామాస్ ఉన్నాయి కొన్ని, అవే తీద్దాం అనుకుంటున్నా. డైరెక్టర్ అవ్వాలన్నా యాక్టర్ అవ్వాలన్నా ఇలాగే మాస్ హీరో అవ్వాలి. జయకృష్ణ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఇందులో?
ఈ సినిమాలోనా జయకృష్ణ మౌలి ఇద్దరు క్యారెక్టర్లు మాస్ క్యారెక్టర్లే. అవునా? యా ఓకే. ఇద్దరు స్క్రాప్ క్యారెక్టర్లు ఇద్దరు. అవునా? మాకు కావాల్సింది అదే. ఇంకా స్క్రాప్ తీయండి మీరు, ఇంకా స్క్రాప్ తీయండి, బట్ వల్గారిటీ లేకుండా తీస్తే 100% విల్ బి సూపర్ సక్సెస్. సో ఎవరైతే లిటిల్ హార్ట్స్ ఇంకా చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏం అపీల్ చేస్తారు మీరు? అదే మీరు చెప్పినట్టు వల్గారిటీ ఏమి ఉండదు, ఫ్యామిలీతో అందరూ కలిసి కూర్చొని చూసే సినిమా. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. ఓ సూపర్. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్ అంట. అల్టిమేట్ లిటిల్ హార్ట్స్ తో సక్సెస్ లో అటు సాయి మార్తాండ్ యంగ్ డైరెక్టర్, జయకృష్ణ యంగ్ యాక్టర్, మౌలి గారు 2 సినిమాలు తీస్తే 2 సినిమాలు కూడా అద్భుతంగా హిట్స్ అయ్యాయి. సో మీలో ఇంకెవరైనా కనుక సినిమా చూడకపోతే వెంటనే వెళ్ళి మీ నియరెస్ట్ థియేటర్స్ లో సినిమా చూడండి. లిటిల్ హార్ట్స్ అల్టిమేట్ సక్సెస్ తో దూసుకెళ్తోంది. సో మీరు కూడా, ఆయన ఇంత ఒక డైలాగ్ చెప్పారు, ఏమన్నారు? ఎవరైతే సినిమా గురించి తెలిసి కూడా, మళ్ళీ చెప్పండి ఒకసారి. చెప్పు. ఈ సినిమా బాగుందని తెలిసి కూడా మీరు థియేటర్కి రాకపోతే మీ మీద ఒట్టే. నాకేం సంబంధం లేదు, ఆయనే చెప్పాడు, అదే మీ ఇష్టం. థ్యాంక్ యూ మా సాయి మార్తండ్ గారు, థ్యాంక్ యూ జయకృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ మౌలి గారు. ఐ విష్ వెరీ గుడ్ సక్సెస్ అహెడ్. ఇంకా మంచి మంచి సినిమాలకు పోవాలి, మీరు ఒక మంచి డైరెక్టర్గా మీ లవ్ స్టోరీ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మౌలి గారు థ్యాంక్ యూ జయకృష్ణ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది లిటిల్ హార్ట్ సంబంధించిన టీమ్తో ఆర్టీవీ స్పెషల్ చిట్ చాట్. చూస్తుండండి ఆర్టీవీ.